హలో అండి, ఈరోజు మా అత్తయ్య గారి స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు: యాలకులు, లవంగ, చెక్క, ఆనియన్స్, టమోటా, పుదీనా, కొత్తిమీర. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆనియన్స్ని, టమోటాని స్లైసెస్గా చేసుకుందామండి. ఈ ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేస్తే మాత్రం ఈజీగా వర్క్ అయిపోతుంది. మీకు పాసిబుల్ ఉంటే ట్రై చేయండి. ఇలా టమోటా, ఆనియన్ స్లైసెస్ అయిపోయిన తర్వాత వెజల్ బాగా హీట్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత 8 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ వాడుతున్నానండి. ఘీ అయితే బగారా రైస్కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న యాలకులు, లవంగ, చెక్క, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమోటాస్ అనేవి యాడ్ చేయాలి. 7 పచ్చిమిరపకాయలు, ముందుగా చూపించిన పుదీనా, కొత్తిమీర క్లీన్ చేసుకొని టమోటాస్లోనే వేసేస్తున్నాను. దీని తర్వాత అన్నం ముద్దగా కొంచెం టేస్ట్గా ఉండడం కోసం 3 స్పూన్ యోగర్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. మొత్తం యాడ్ చేసి కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా వచ్చాక వాటర్ అనేది యాడ్ చేయాలి. మీకు చూపిస్తున్న కప్పుతో 8 కప్స్ అనేది రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అండి. టోటల్గా 16 కప్స్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నది సోనా మసూరి రైస్. అదే బాస్మతి రైస్ తీసుకున్న వాళ్ళైతే 1.5 కప్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని దీంట్లో యాడ్ చేయాలి. ఈ సోనా మసూరి రైస్ 1 అవర్ బిఫోరే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ అయిన వాటర్లో వేసేద్దాం. సో జాగ్రత్తగా చూసి బాయిల్ అవుతున్న వాటర్లో ముందుగా సోక్ చేసుకున్న రైస్ అనేది వేసేసాను. 8 కప్స్ రైస్ అండి నేను తీసుకుంది, 16 కప్స్ వాటర్. సో రైస్ వాటర్లో యాడ్ చేసిన తర్వాత మనకి మినిమం 20 to 25 మినిట్స్ పడుతుందండి రైస్ అనేది ఉడకడానికి. ఎందుకంటే ఇది సోనా మసూరి రైస్ కాబట్టి. సో ఇలా బాగా 25 మినిట్స్ తర్వాత రైస్ అనేది ఉడకడం బాగా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను సిమ్ చేసేస్తున్నాను. సిమ్ చేసే ముందు బగారా రైస్ ఇంకా ఎక్కువ టేస్ట్ రావడం కోసం కొంచెం గరం మసాలా, తర్వాత 2 స్పూన్స్ ఘీ అనేది యాడ్ చేసి దమ్ వదిలేసేయండి. సో ఈ బగారా రైస్ దమ్ అనేది 15 మినిట్స్ అయిపోతుంది. సో టోటల్గా మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. వెరీ ఈజీ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.